వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి లండన్ నుంచి ఆంధ్ర రాష్ట్రానికి చేరుకోవడం జరిగింది. నమస్తే అన్న. పులివెందల ఎమ్మెల్యే మీడియా ముందుకు వచ్చారు. రావడం ఈ సంవత్సరం మంచి కామెడీ, మంచి పంచులు, మంచి ఫన్తో రాష్ట్ర ప్రజలే కాదు దేశ ప్రజలు కూడా నవ్వుకునే విధంగా ఆయన ఒక ప్రెస్ మీట్ ఉంది. ఆగలేకపోతున్నాను సార్, ఆశతో ఆతృతగా ఉంది, సంతోషంగా ఉంది. ఒక్కసారి బాటిల్లో ఉన్న నీళ్లు బాటిల్లో ఉంటే బాటిల్లో నీళ్లు తాగుతాం. పాపం నీళ్ళు అడుగుతున్నాడు బావా. ఎన్నట్టుండు, లేకపోతే ఆడి ప్లేస్లో మనం ఉంటాం. బాటిల్లో ఉన్న నీళ్ళు ఒక్కసారి ఇలా పడేసినామని అంటే భూమిలోకి పడిపోతాయి, మళ్ళీ ఏరుకోలేం. నువ్వు ఒక్కడే అనుకున్నాను, మీ ఫ్యామిలీ మొత్తం ఇదే టైప్ ఏంట్రా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్రతుకుతుంది. ఎలా బతుకుతాడేమో. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని ఏలుతుంది అని కూడా సందర్భంగా చెప్తాను. వీడు ఇంకా లేచినట్లేడు, నిద్దట్లోనే మాట్లాడుతున్నాడు. మాజీ ముఖ్యమంత్రి జగన్ మళ్లీ అధికారంపై ధీమాగా ఉన్నారు. ఈసారి వస్తే 30 ఏళ్లు పక్కా అంటున్నారు ఆయన. 30 years ఇక్కడ 30 years చదువుకో అన్న, నీకు 30 అంటే ఎవరు నమ్మడు. మరో 30 సంవత్సరాలు ఏళ్తామని కూడా ఈ సందర్భంగా కూడా మరి గట్టిగా కూడా చెప్తాను. 5 ఏళ్ళు కూర్చోబెట్టినందుకు ఇంత చేస్తే, మిమ్మల్ని నిరంతరం ముఖ్యమంత్రిని చేస్తే ఆంధ్రప్రదేశ్ గతేం కాను. హాయ్ బాబోయ్. మిమ్మల్ని జైల్లో పెట్టే కార్యక్రమం ఎవరెవరైతే చేస్తారో, మంచి చేసిన వాళ్ళని గుర్తుపెట్టుకోండి, చెడు చేసిన వాడిని గుర్తుపెట్టుకోండి. అరే ఇంత ఇంటెలిజెన్స్ ఎలా డెవలప్ చేసావరా? అబ్బా ఎలా గుర్తుపెట్టుకున్నారా? ఇద్దరిని గుర్తుపెట్టుకోమని చెప్తాను. ఊరికే చూస్తూ ఊరుకోం. జగన్ తమ్ముడు, నేను నీతో ఉండగా నీ తల మీద వెంట్రుక మొక్క తీసినోడు లేడు. నువ్వు వాడిని సపోర్ట్ చేయకు, వాడు రెచ్చిపోతాడు. ది నెక్స్ట్ డే కాబట్టి ఎవ్వరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏ కార్యకర్త వెంటిక కూడా పీకలేడు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తగ్గించుకుంటే మంచిది. ఎన్నికల ముందర కూడా నా ఎంట్రీకి ఎవరు పీకలేరు అన్నారు. ఏమైంది? ప్రజలు ఎన్ని ఎంట్రీలు పీకారు చెప్పండి. 3 నెలల తర్వాత మళ్ళా వస్తాం. యాడికి వచ్చేది నువ్వు బొంగులో? ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఈసారి జగనన్న 2.0 కొంచెం వేరుగా కూడా ఉంటుంది. నా భాష వేరు, నా భావం వేరు, నా పదాలు వేరు, నా ప్రయోగాలు వేరు. వస్తున్నాయి జగన్నాథ రథ చక్రాలు, జగన్నాథుని రథ చక్రాలు, జగన్మోహన్ రథ చక్రాలు. ఆ రథ చక్రాల కింద పడి నలిగి నశించి కృషించిపోవలసిందే. రాసుకోండి, ఇది భవిష్యత్తు రాష్ట్రంలో. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. ప్రజలు ఇంకా 1.0 నుంచే కోలుకోలేకపోతున్నారు స్వామి. కోలుకోవడానికి ఇంకా 2 నెలలు పడుతుందండి. ఈసారి జగనన్న 2.0 కార్యకర్త కోసం ఎలా పనిచేస్తుందో కూడా చూపిస్తుంది. మా బావ నా గురించి ఎంత ఫీల్ అవుతున్నాడు, ఈ కళ నిజం అయితే ఎంత బాగుండు. జగనన్న 1.0లో బహుశా కార్యకర్తలకి నేను అంత గొప్పగా బహుశా చేయలేకపోయి ఉండొచ్చేమో. నేను చెప్పదా, నిన్ను నమ్ముకున్నందుకు మేము అందరం ఇది మాత్రం నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నా. ప్రజలకు మంచి చేయడం కోసమే నా టైం కేటాయించా, నా తాపత్రయపడ్డా, ప్రతి విషయంలోనూ దానికోసమే అడుగులు వేశా. ఇదే నేను ఒక్కడి కోసం చేసుకోలేదు, మనందరూ మంచి కోసమే చేశాను రా. నమ్మేలా లేదే, నమ్మండి రా. ఇప్పుడు జగన్ పరిపాలన మొగుడు చచ్చింది, మొండ మోసినట్టుంది. ప్రతి పథకము, ప్రతి విషయంలోనూ కూడా మొట్టమొదటిగా ప్రజలే గుర్తుకొచ్చారు. ఇన్ని సంవత్సరాలు ప్రజల్ని నానా సంకల్ జగనన్న 2.0కి వచ్చేసరికి మాత్రం 1.0 బాబాయ్ లేపినాడు, ఎస్సీ ఎస్టీలు బీసీ వర్గాన్ని లేపినాడు. 20 ఏళ్ల క్రితం కడప వీరారెడ్డి ఎలాగ చేశాడు, యాక్సిడెంట్ చేశాను, లారీ కింద అప్పచ్చాను, కప్పలాగా అయిపోయాడు అంతే. చంద్రబాబు నాయుడు కార్యకర్తలకు పెడతా ఉన్న ఇబ్బందులు చూశా. నాకు సిబ్బంది ఎవరు లేరు కాబట్టి పెద్ద ఇబ్బంది ఏం లేదండి. కార్యకర్తలు పడతా ఉన్న అవస్థలు చూశా. చెన్నై రైల్వే స్టేషన్ లో కంపార్ట్మెంట్ క్లీన్ చేస్తున్నానన్నా. ఇక్కడ అస్సలు మర్యాద లేదన్నా, కుక్కలా చూస్తున్నారు. మనమే గెలుస్తాం కదా. కార్యకర్తలు పడతా ఉన్న బాధను గమనించా. బాధపడకండి, ఇంకో వారం రోజుల్లో మీకు తెప్పలు. మీ అమౌంట్ సెటిల్ చేసి మెడ పట్టుకుని బయటకు గంటుతాను. వీళ్ళ కోసం గట్టిగా మీ జగనన్న ఉంటాడని సందర్భంగా గట్టిగా చెప్తాను. ఈసారి కార్యకర్తలు భద్రంగా చూసుకుంటాడంట. అనుమానం కార్యకర్తలు లేపుతాడు ఈసారి 2.0లో. నువ్వు చచ్చిపోతావు.
ఫోన్ చేసి అని చెప్పారా? కష్టాలు అన్నటివి ఎల్లకాలం ఉండవు. బాధపడకు బ్రదరు, కష్టాలందరికీ వస్తాయి కానీ శుభాలందరికీ రావు. ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా నా కథ గుర్తు తెచ్చుకోండి. దొంగ కేసులు బనాయించారు. దొంగ దోచుకెళ్ళాడని మా మీద పడి ఏడుస్తారు కానీ మా కష్టం మీకు ఎవరికి తెలుసు సార్? మేము ఎంత కష్టపడుతున్నామో మీకు ఎవరైనా తెలుసండి? 16 నెలలు నన్ను జైల్లో పెట్టినారు. 16 నెలలు జైల్లో పెట్టినారు. 3 నెలలు జైల్లో కూర్చుంది మూసుకొని ఇంటికి వెళ్ళాలి కదరా. 3 నెలలు రా, లోపల మండిపోతుంది, కొత్తలాడిపోతుంది. కానీ ఏమైంది? బయటికి రాలా, ముఖ్యమంత్రి కాలా. చిటికలే జగన్ నివాసం ముందు, తాడేపల్లిలో జగన్ నివాసం ముందు ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఇది అమ్మా తల్లి పొద్దు కూకేదాకా బగబగా మండిపోతుండాలా. పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దాన్ని పోలీస్ అధికారులు ఇతర సిబ్బంది ఆర్పుతున్న దృశ్యాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఫైర్ ఇంజిన్ అవసరం బహుశా ఉండదు అని అనుకునే వాటిని మాన్యువల్ గా ఆర్పుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ఒకే రోజు 2 సార్లు ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ స్కెచ్ మొత్తం నీదే కదరా? ఫాదర్ ప్రామిస్ అండి, నాకు దీనికి ఎటువంటి సంబంధం లేదండి. దీనిపైన వైసీపీ నేతలు మాత్రం ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్లాన్ వేసేందుకు కొంచెం అన్న వర్కౌట్ అయింది. నేను కూడా సంక్రాంతి అయిపోయిన తర్వాత జనవరి చివరిలోనో జనవరి 3వ వారం నుంచో నా ప్రోగ్రాములు కూడా జిల్లాల్లో స్టార్ట్ అవుతాయి. పాదయాత్ర చేస్తున్నాడు, వేరే విధంగా తిరగడం లేదు ఆయన పాపం. అదే జిల్లాల పర్యటన అన్నారు కదా, జరుగుతుంది. బాగా చాలా టైం ఉంది దానికి. 9 నెలలే కదా అయ్యింది. సంక్రాంతి తర్వాత అన్నారు కదా, జరుగుతుంది. నేను కూడా సంక్రాంతి అయిపోయిన తర్వాత జనవరి 3వ వారం నుంచో నా ప్రోగ్రాములు కూడా జిల్లాల్లో స్టార్ట్ అవుతాయి. ఎంత మోసంరా! మీరు మోసపోయినందుకు నన్నేం చేయమంటారా? అబద్ధాలు చెప్పు, మోసం చేయి, మన స్వార్థమే ముఖ్యం, మన అవసరమే ముఖ్యం. గోల్మాల్ చేసి బతకటంలో ఇతను ఆరితేరిన మనిషి. గొడ్డలు లేకుండా చెట్టు నరగటం, డబ్బులు లేకుండా పనులు జరిపించుకోవటం ఇతనికి డాల్డాతో పెట్టిన విద్య. విజయసాయి రెడ్డి అమ్ముడు పోయాడు. బేసిక్లీ పోయే ప్రతి ఒక్కరికి కూడా నేను ఒకటే మాటే చెప్తా. ఇప్పుడు వివరంగా చెప్పు. రాజకీయాలలో ఉన్నప్పుడు క్యారెక్టర్, క్రెడిబిలిటీ అనే పదానికి అర్థం తీసుకున్నాను. సైతాన్ వేదాలు వల్లిస్తుందా? రాజకీయాలలో ఉన్నప్పుడు కాలర్ ఎగరేసుకొని చెప్పాలి, పలానోడు మా నాయకుడు అని. నేను అప్పుడే చెప్పాను కదరా, చెప్పే అన్ని తప్పుడు కూతురని అప్పుడే చెప్పాను కదరా. ఏదో కారణం చేత మనమంతటి మనమే ప్రలోభాలకు లొంగో, భయపడో. సార్ అసలే నేను భయంతో చచ్చిపోతుంటే ఇలాంటి వార్తలు చెప్తారేంటండి? మనం కాంప్రమైజ్ అయ్యి అటువైపు మనం పోతే మన వాల్యూ ఏంది, మన గౌరవం ఏంది? వాళ్ళని మనం గౌరవించాలి, వాళ్ళని ప్రేమించాలి, వాళ్ళకు మన మీద నమ్మకం కల్పించుకోవాలి. క్యారెక్టర్ లేని వాళ్ళు అవుతారు. క్యారెక్టర్ ఉన్న వాళ్ళు పార్టీ మాట్లాడుతూ జగన్ చేసిన వ్యాఖ్యల మీద విజయసాయి రెడ్డి కొంత గట్టిగానే స్పందించాలని చెప్పుకోవాలి. కానివ్వండి, అసెంబ్లీ సమావేశాల కంటే మీ సమావేశాలు ఎక్కువైపోయి అయితే వ్యక్తిగత జీవితంలో కూడా విలువలు, విశ్వసనీయత, క్యారెక్టర్ ఉన్నవాడిని కాబట్టి ఎలాంటి ప్రలోభాలు లొంగలేదు, భయం అనేది నాలో అనుగుణ లేనే లేదంటూ ఆయన చెప్పారు. రాజకీయ నాయకుడు ఎప్పుడు నిజాయితీగా ఉండాలి. నీలాగా ఎదవేషాలు ఎత్తే ఇదిగో ఇలాగే ఏడుతూ ఉండాలి. నీకు కూడా రాజ్యసభ పదవికి అదేవిధంగా పార్టీ పదవులు మరి వదులుకున్నారంటూ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి తొలిసారిగా విజయసాయి రెడ్డి కౌంటర్ ఇచ్చారు. కౌంటర్ ఇచ్చావు కదరా నువ్వు? ఏమే బెల్ట్ తీసురా? బెల్ట్ ఎందుకు లేండి, బయలుదేరుతా. విజయసాయి రెడ్డి అమ్ముడు పోయాడు. జగన్ తమ్ముడు నేనున్నాను కదా. ప్రతి చిన్న విషయానికి టెన్షన్ పడిపోయి ఆరోగ్యం పాడు చేసుకోకు. నేనున్నాను కదా రాజా, నువ్వు ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? 1 మినిట్ ఆశీర్వదించండి మావయ్య.